హలో ఎవ్రీవన్, పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీకి తిరిగి స్వాగతం. ఈరోజు మన ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ సిరీస్లో భాగంగా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్లో పిఏ, పోస్ట్ మ్యాన్, ఎంటీఎస్ ఖచ్చితంగా మార్కులు తెచ్చిపెట్టే అత్యంత ముఖ్యమైన టాపిక్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్, నిషేధిత వస్తువులు గురించి కంప్లీట్ ఎంసీక్యూస్ చూడబోతున్నాం. ప్రైవేట్ లాటరీ టికెట్స్ ఎందుకు పంపకూడదు? మొబైల్ బ్యాటరీలను ఫ్లైట్లో ఎందుకు పంపరు? కరెన్సీ నోట్లు పంపాలంటే ఉన్న కండిషన్స్ ఏంటి? ఇలాంటి ప్రతి ముఖ్యమైన పాయింట్ని ఎగ్జామ్లో మీరు ఇట్టే గుర్తుపెట్టుకునేలా నా స్టైల్లో అద్భుతమైన మెమరీ ట్రిక్స్, షార్ట్కట్స్తో వివరించబోతున్నాను. ఈ ఒక్క వీడియో చూస్తే ఈ టాపిక్ నుంచి ఏ ప్రశ్న వచ్చినా మీరు వదిలిపెట్టరు. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. క్లాస్లోకి వెళ్లే ముందు మన ఛానల్కి సపోర్ట్గా ఈ వీడియోని ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ద బెస్ట్ క్లాస్ని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. Question number 1. Under what condition can a sharp instrument be sent through domestic mail? దేశీయ మెయిల్ ద్వారా పదునైన వస్తువును షార్ప్ ఇన్స్ట్రుమెంట్ ఏ షరతుపై పంపవచ్చు? ఆప్షన్స్. A. It is completely prohibited. ఇది పూర్తిగా నిషేధించబడింది. B. If it is properly protected. దాని అంచులను సరిగ్గా కవర్ చేసి, ప్రొటెక్ట్ చేసి పంపినట్లయితే. C. Only with a medical certificate. మెడికల్ సర్టిఫికేట్తో మాత్రమే పంపాలి. D. If it is sent via speed post. స్పీడ్ పోస్ట్ ద్వారా పంపితే అనుమతిస్తారు. ఆన్సర్ B. If it is properly protected. పోస్టల్ సిబ్బందికి గాని ఇతర పార్సిలకు గాని ఎటువంటి గాయం లేదా నష్టం జరగకుండా పదునైన వస్తువులను, కత్తులు, సూదులు లాంటివి పూర్తిగా కవర్ చేసి రక్షణగా ప్యాక్ చేస్తేనే అనుమతిస్తారు. ట్రిక్: షార్ప్ గా ఉంటే పోస్ట్ మ్యాన్ కి గుచ్చుకుంటుంది, కాబట్టి దానికి ప్రొటెక్షన్ తప్పనిసరి. క్వశ్చన్ నంబర్ 2. Which type of lottery tickets or proposals are permitted to be transmitted by post? పోస్ట్ ద్వారా ఏ రకమైన లాటరీ టిక్కెట్లు లేదా ప్రతిపాదనలను పంపడానికి అనుమతి ఉంది? ఆప్షన్స్. A. All types of lottery tickets, అన్ని రకాల లాటరీ టిక్కెట్లు. B. Only international lottery tickets, అంతర్జాతీయ లాటరీ టిక్కెట్లు మాత్రమే. C. Only those organized or authorized by central or state government, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించబడే లేదా ఆమోదించబడిన లాటరీలు మాత్రమే. D. No lottery tickets are allowed under any circumstances, ఎలాంటి పరిస్థితుల్లోనూ లాటరీ టిక్కెట్లకు అనుమతి లేదు. ఆన్సర్ C. Only those organized or authorized by central or state government. ప్రైవేట్ లేదా అనధికారిక లాటరీ టిక్కెట్లను పోస్ట్లో పంపడం నేరం. కేవలం కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు నడిపే లాటరీలకు మాత్రమే పోస్టాఫీసులో పర్మిషన్ ఉంది. ట్రిక్: గవర్నమెంట్ పోస్టాఫీసులో పంపాలంటే ఆ లాటరీ కూడా గవర్నమెంట్ దే అయి ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నంబర్ 3. వాట్ ఈస్ ద రూల్ రిగార్డింగ్ ఐటమ్స్ హ్యావింగ్ సెడిషియస్, స్కార్లస్, థ్రెటనింగ్ or obscene words designs on the cover or matter prejudicial to law and order? కవర్పై దేశద్రోహ, బెదిరింపు లేదా అశ్లీల పదాలు, డిజైన్లు లేదా శాంతి భద్రతలకు భంగం కలిగించే విషయాలు ఉన్న వస్తువులకు సంబంధించిన నియమం ఏమిటి? ఆప్షన్స్. A. Allowed if the sender signs a declaration. పంపేవారు డిక్లరేషన్పై సంతకం చేస్తే అనుమతిస్తారు. B. They are strictly prohibited from transmission. వాటిని పంపడం ఖచ్చితంగా నిషేధించబడింది. C. Allowed only for government officials. ప్రభుత్వ అధికారులకు మాత్రమే అనుమతించబడతాయి. D. Permitted if sent in a sealed cover. సీల్ చేసిన కవర్లో పంపితే అనుమతిస్తారు. ఆన్సర్ B. They are strictly prohibited from transmission. అసభ్యకరమైన, ఇండీసెంట్, సమాజానికి ముప్పు కలిగించే లేదా శాంతి భద్రతలకు, లా అండ్ ఆర్డర్, విఘాతం కలిగించే ఎలాంటి రాతలు వస్తువు కవర్ మీద ఉన్నా లేదా లోపల ఉన్నా, డిజిటల్ మీడియా అయినా సరే, అది నిషేధం. ట్రిక్: పోస్టాఫీసు పని సమాచారాన్ని పంచడం, సమాజంలో చిచ్చు, థ్రెట్నింగ్ పెట్టడం కాదు. కాబట్టి ఇవి బ్యాన్. క్వశ్చన్ నంబర్ 4.
Is it permitted to have the pictorial representation of a proclaimed offender or convicted person on a postal item? పోస్టల్ వస్తువుపై లేదా కవర్పై ప్రకటించబడిన నేరస్థుడి ప్రొక్లెయిమ్డ్ ఆఫెండర్ లేదా శిక్ష పడిన వ్యక్తి చిత్రాన్ని కలిగి ఉండటానికి అనుమతి ఉందా? ఆప్షన్స్ ఏ yes if it is for a news agency. అవును, అది వార్తా సంస్థ కోసం అయితే. బి no, it is completely prohibited. లేదు, ఇది పూర్తిగా నిషేధించబడింది. సి allowed with police permission. పోలీసుల అనుమతితో అనుమతించబడింది. డి permitted if it is a black and white photograph. బ్లాక్ అండ్ వైట్ ఫోటో అయితే అనుమతించబడుతుంది. ఆన్సర్ బి no, it is completely prohibited. చట్టపరంగా శిక్షపడిన లేదా పోలీసుల చేత ప్రకటించబడిన నేరస్థుడి ప్రొక్లెయిమ్డ్ ఆఫెండర్ బొమ్మగాని ఫోటోగాని పోస్టల్ వస్తువు కవర్పై అస్సలు ఉండకూడదు. ట్రిక్ పోస్ట్ ఆఫీసులో దొంగలకు నేరస్తుల బొమ్మలకు నో ఎంట్రీ. క్వశ్చన్ నంబర్ 5. Why is it prohibited to attach or print designs on the address side that resemble postage stamps? అడ్రస్ రాసే వైపు పోస్టేజీ స్టాంపులను పోలి ఉండే డిజైన్లను జత చేయడం లేదా ప్రింట్ చేయడం ఎందుకు నిషేధించబడింది? ఆప్షన్స్ ఏ బికాజ్ ఇట్ వేస్ట్స్ ఇంక్, ఎందుకంటే అది సిరాను వృధా చేస్తుంది. బి బికాజ్ ఇట్ ఈస్ లైక్లీ టు బి మిస్టేకన్ ఫార్ రియల్ స్టాంప్స్ ఆర్ ప్రివెంట్ ఈజీ రీడింగ్ ఆఫ్ ది అడ్రస్, ఎందుకంటే అవి నిజమైన స్టాంపులుగా పొరబడే అవకాశం ఉంది లేదా అడ్రస్ త్వరగా చదవకుండా అడ్డుకుంటాయి. సి because it adds extra weight to the item. ఎందుకంటే ఇది వస్తువుకు అదనపు బరువును పెంచుతుంది. డి because only franking is allowed. ఎందుకంటే ఫ్రాంకింగ్ మాత్రమే అనుమతించబడుతుంది. ఆన్సర్ బి because it is likely to be mistaken for real stamps or prevent easy reading of the address. అసలు స్టాంపు ఏదో ప్రింట్ చేసిన నకిలీ డిజైన్ ఏదో పోస్టల్ సిబ్బందికి కన్ఫ్యూజన్ రాకుండా ఉండటానికి ఇటువంటి వాటిని నిషేధించారు. ట్రిక్ పోస్టల్ డిపార్ట్మెంట్కి కన్ఫ్యూజన్ నచ్చదు. రియల్ స్టాంపు మాత్రమే ఉండాలి. క్వశ్చన్ నంబర్ 6. ట్రాన్స్మిషన్ ఆఫ్ కౌంటర్ఫీట్ అండ్ పైరేటెడ్ ఐటమ్స్ త్రూ డొమెస్టిక్ పోస్ట్ ఇస్. దేశీయ పోస్ట్ ద్వారా నకిలీ, కౌంటర్ఫీట్ మరియు పైరేటెడ్ వస్తువులను పంపడం. ఆప్షన్స్ ఏ allowed for personal use. వ్యక్తిగత ఉపయోగం కోసం అనుమతించబడుతుంది. బి allowed with extra fees. అదనపు రుసుముతో అనుమతించబడుతుంది. సి expressly prohibited. స్పష్టంగా నిషేధించబడింది. డి handled only by speed post. స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే నిర్వహించబడుతుంది. ఆన్సర్ సి expressly prohibited. నకిలీ వస్తువులు, డూప్లికేట్స్ మరియు కాపీరైట్ ఉల్లంఘించిన పైరేటెడ్ వస్తువులను పంపడం చట్టరీత్యా నేరం కాబట్టి వాటిని ఇండియా పోస్ట్ పూర్తిగా నిషేధించింది. ట్రిక్ పోస్ట్ ఆఫీసులో ఎప్పుడూ ఒరిజినల్ వస్తువులే పంపాలి, ఫేక్ వస్తువులకు చోటు లేదు. క్వశ్చన్ నంబర్ 7. What action is taken if the nature or packing of an item exposes postal officials to danger or is likely to solve damage other items or postal equipment? ఒక వస్తువు యొక్క స్వభావం లేదా ప్యాకింగ్ పోస్టల్ అధికారులకు ప్రమాదం కలిగించేలా ఉంటే లేదా ఇతర వస్తువులను సామగ్రిని పాడు చేసేలా ఉంటే ఏమి జరుగుతుంది? ఆప్షన్స్ ఏ ఇట్ ఈస్ రీప్యాక్డ్ బై ద పోస్ట్ ఆఫీస్ ఫార్ ఫ్రీ. అది పోస్టాఫీసు ద్వారా ఉచితంగా రీప్యాక్ చేయబడుతుంది. బి ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండ్ నాట్ యాక్సెప్టెడ్. ఇది ఖచ్చితంగా నిషేధించబడింది మరియు అంగీకరించబడదు. సి ఇట్ ఈస్ సెంట్ విత్ అ వార్నింగ్ లేబుల్. వార్నింగ్ లేబుల్తో పంపబడుతుంది. డి ఓన్లీ అ ఫైన్ ఈజ్ లెవీడ్ ఆన్ ద సెండర్. పంపేవారిపై కేవలం జరిమానా విధించబడుతుంది. ఆన్సర్ బి ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండ్ నాట్ యాక్సెప్టెడ్. లిక్విడ్స్ సరిగ్గా ప్యాక్ చేయకపోవడం వల్ల లీక్ అయ్యి వేరే వాళ్ల ఉత్తరాలు లేదా పోస్టాఫీసు బ్యాగులు పాడయ్యే అవకాశం ఉన్న వస్తువులను బుక్ చేయరు. నిషేధం. ట్రిక్ మన పార్సిల్ వల్ల ఇంకొకరి పార్సిల్ పాడవకూడదు. నో డ్యామేజ్ టు థర్డ్ పార్టీ. క్వశ్చన్ నంబర్ 8. As per the explanation in the rules,
Which of the following falls under the category of prohibited dangerous goods? నిబంధనలలోని వివరణ ప్రకారం కింది వాటిలో ఏది నిషేధించబడిన ప్రమాదకరమైన వస్తువుల డేంజరస్ గుడ్స్ కోవలోకి వస్తుంది? ఆప్షన్స్: ఏ. బుక్స్ అండ్ డాక్యుమెంట్స్, పుస్తకాలు మరియు పత్రాలు. బి. ఎక్స్ప్లోసివ్స్, ఫ్లామ్మేబుల్ లిక్విడ్స్, టాక్సిక్ అండ్ కోరోసివ్ సబ్స్టాన్సెస్, పేలుడు పదార్థాలు, మండే ద్రవాలు, విషపూరిత మరియు తినివేసే పదార్థాలు. సి. కాటన్ క్లోత్స్, పత్తి బట్టలు. డి. నాన్ పెరిషబుల్ ఫుడ్ ఐటమ్స్, పాడవని ఆహార పదార్థాలు. ఆన్సర్: బి. ఎక్స్ప్లోసివ్స్, ఫ్లామ్మేబుల్ లిక్విడ్స్, టాక్సిక్ అండ్ కోరోసివ్ సబ్స్టాన్సెస్. ప్రమాదకరమైన వస్తువులు అంటే ఆరోగ్యం, భద్రత, ఆస్తి లేదా పర్యావరణానికి ముప్పు కలిగించేవి, గ్యాస్లు, యాసిడ్లు, బాంబులు తదితరాలు. ట్రిక్: డేంజర్ అంటే ప్రాణానికి ముప్పు తెచ్చేవి. యాసిడ్, బాంబ్ లాంటివి డేంజర్. క్వశ్చన్ నంబర్ 9. How must batteries and other items, which are prohibited for transmission by air, be sent to the addressee? వాయుమార్గం ద్వారా పంపడానికి నిషేధించబడిన బ్యాటరీలు మరియు ఇతర వస్తువులను తీసుకునేవారికి ఎలా పంపాలి? ఆప్షన్స్: ఏ. త్రూ ఎయిర్ మోడ్ విత్ స్పెషల్ ప్యాకింగ్, ప్రత్యేక ప్యాకింగ్తో వాయుమార్గం ద్వారా. బి. త్రూ సర్ఫేస్ మోడ్ ఓన్లీ, ఉపరితల మార్గం, రోడ్డు, రైలు ద్వారా మాత్రమే. సి. దే కెనాట్ బీ సెంట్ అట్ ఆల్, వాటిని అస్సలు పంపలేరు. డి. హ్యాండ్ డెలివర్డ్ బై ద సెండర్, పంపేవారు స్వయంగా ఇవ్వాలి. ఆన్సర్: బి. త్రూ సర్ఫేస్ మోడ్ ఓన్లీ. విమానాల్లో బ్యాటరీలు పంపడం వల్ల ప్రెషర్కి మంటలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వాటిని కేవలం రోడ్డు లేదా రైలు మార్గం, సర్ఫేస్ మోడ్ ద్వారా మాత్రమే పంపాలి. ట్రిక్: బ్యాటరీ గాలిలో ఎగరకూడదు, కేవలం నేల మీద మాత్రమే ప్రయాణించాలి. క్వశ్చన్ నంబర్ 10. ఆర్ లైవ్ యానిమల్స్ పర్మిటెడ్ టు బి ట్రాన్స్మిటెడ్ బై పోస్ట్? సజీవ జంతువులను పోస్ట్ ద్వారా పంపడానికి అనుమతి ఉందా? ఆప్షన్స్: ఏ. ఎస్, ఆల్ డొమెస్టిక్ పెట్స్ ఆర్ అలౌడ్, అవును, అన్ని పెంపుడు జంతువులకు అనుమతి ఉంది. బి. నో, దే ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఎక్సెప్ట్ అదర్వైజ్ పర్మిటెడ్ ఇన్ స్పెసిఫిక్ రెగ్యులేషన్స్, లేదు, నిర్దిష్ట నిబంధనలలో అనుమతించబడితే తప్ప అవి ఖచ్చితంగా నిషేధించబడ్డాయి. సి. ఎస్, ఇఫ్ దే వే లెస్ దాన్ 1 కిలోగ్రామ్, అవును, వాటి బరువు 1 కిలో కంటే తక్కువ ఉంటే. డి. అలౌడ్ ఓన్లీ డ్యూరింగ్ వింటర్ సీజన్, చలికాలంలో మాత్రమే అనుమతించబడతాయి. ఆన్సర్: బి. నో, దే ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఎక్సెప్ట్ అదర్వైజ్ పర్మిటెడ్ ఇన్ స్పెసిఫిక్ రెగ్యులేషన్స్. సాధారణంగా సజీవ జంతువులను పంపకూడదు, కానీ నిబంధనలు ఒప్పుకునే కొన్ని ప్రత్యేకమైన, ఉదాహరణకు తేనెటీగలు, లైవ్ ఇన్సెక్ట్స్, వాటికి మాత్రమే మినహాయింపు ఉంది. ట్రిక్: జంతువులు ప్యాకెట్లో ఊపిరాడక చనిపోతాయి, కాబట్టి సాధారణంగా జంతువులకు బ్యాన్. క్వశ్చన్ నంబర్ 11. What is the mandatory condition for transmitting currency notes, coins, or banknotes through the post? పోస్ట్ ద్వారా కరెన్సీ నోట్లు, నాణేలు లేదా బ్యాంక్ నోట్లను పంపడానికి తప్పనిసరి షరతు ఏమిటి? ఆప్షన్స్: ఏ. దే క్యాన్ బి సెంట్ యాజ్ ఆర్డినరీ లెటర్స్, వాటిని సాధారణ లెటర్స్గా పంపవచ్చు. బి. దే మస్ట్ బి సెంట్ వయా రిజిస్టర్డ్ పోస్ట్ ఓన్లీ, వాటిని రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలి. సి. దే షాల్ ఇన్వేరియబ్లీ బీ ట్రాన్స్మిటెడ్ యాజ్ ఇన్షూర్డ్ ఐటమ్స్, వాటిని ఖచ్చితంగా ఇన్సూర్, బీమా చేసిన వస్తువులుగా మాత్రమే పంపాలి. డి. దే రిక్వైర్ యాన్ అఫిడేవిట్ ఫ్రమ్ ద సెండర్, వాటికి పంపేవారి నుండి అఫిడవిట్ అవసరం. ఆన్సర్: సి. దే షాల్ ఇన్వేరియబ్లీ బీ ట్రాన్స్మిటెడ్ యాజ్ ఇన్షూర్డ్ ఐటమ్స్. ఆర్బీఐ నిబంధనలకు లోబడి డబ్బు, నాణేలు పంపాలంటే వాటికి ఖచ్చితంగా బీమా, ఇన్షూరెన్స్ చేయించి పంపాలి, లేకపోతే పోస్టాఫీసు ఒప్పుకోదు. ట్రిక్: డబ్బు, మనీ అంటే విలువైనది, దానికి భద్రత, ఇన్షూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి.
Question number 12. Can a postal item contain documents having the character of personal correspondence exchanged between persons other than the sender and the addressee? పంపేవారు మరియు తీసుకునేవారు కాకుండా ఇతరుల మూడో వ్యక్తుల మధ్య మార్పిడి చేసుకున్న వ్యక్తిగత పత్రాలను పోస్టల్ వస్తువులో ఉంచవచ్చా? ఆప్షన్స్. A. Yes, if sent in a parcel. అవును, పార్సిల్లో పంపితే. B. No, it is prohibited with the exception of archived materials. లేదు, ఇది నిషేధించబడింది, ఆర్కైవ్ చేసిన పత్రాలు మినహా. C. Yes, if extra postage is paid. అవును, అదనపు పోస్టేజీ చెల్లిస్తే. D. Allowed only for family members. కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతించబడుతుంది. ఆన్సర్. B. No, it is prohibited with the exception of archived materials. A అనే వ్యక్తి B కి పార్సిల్ పంపుతూ అందులో X మరియు Y మాట్లాడుకున్న వ్యక్తిగత ఉత్తరాలను పెట్టి పంపకూడదు. చరిత్రకు సంబంధించిన పాత ఆర్కైవ్స్ కి మాత్రమే మినహాయింపు. ట్రిక్. పోస్ట్ అనేది పంపేవాడు సెండర్ మరియు తీసుకునేవాడి రిసీవర్ మధ్య మాత్రమే ఉండాలి. మూడో వ్యక్తి థర్డ్ పార్టీ పర్సనల్ లెటర్స్ పెడితే నిషేధం. Question number 13. Anything prohibited in international postal services by which organization is also considered prohibited in domestic mail? అంతర్జాతీయ పోస్టల్ సేవలలో ఏ సంస్థ నిషేధించిన వస్తువులు దేశీయ మెయిల్లో కూడా నిషేధించబడతాయి? ఆప్షన్స్. A. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO. ప్రపంచ వాణిజ్య సంస్థ. B. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ UPU. C. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF. అంతర్జాతీయ ద్రవ్య నిధి. D. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO. ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆన్సర్. B. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ UPU. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోస్టల్ నియమాలను శాసించే సంస్థ UPU యూనివర్సల్ పోస్టల్ యూనియన్. వారు నిషేధించిన వాటిని మన దేశం కూడా నిషేధిస్తుంది. ట్రిక్. పోస్టాఫీసులకి వరల్డ్ బాస్ UPU. బాస్ చెప్పింది వినాల్సిందే. క్వశ్చన్ నంబర్ 14. The transmission of narcotics and psychotropic substances as defined by which international board is prohibited? ఏ అంతర్జాతీయ బోర్డు నిర్వచించిన విధంగా మత్తు పదార్థాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాలను పంపడం నిషేధించబడింది? ఆప్షన్స్. A. ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్. B. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ. C. ఇంటర్పోల్. D. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఆన్సర్. A. ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్. గంజాయి, కొకైన్ వంటి మత్తు పదార్థాలను ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ మరియు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి కాబట్టి వీటిని ఇండియా పోస్ట్లో కూడా బ్యాన్ చేశారు. ట్రిక్. నార్కోటిక్స్ మత్తు పదార్థాలు కంట్రోల్ చేసే బోర్డు పేరులోనే నార్కోటిక్స్ కంట్రోల్ ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 15. Apart from the specified list, who has the authority to prohibit any other thing from time to time in India Post? పేర్కొన్న జాబితా కాకుండా ఎప్పటికప్పుడు ఏ ఇతర వస్తువునైనా నిషేధించే అధికారం ఎవరికి ఉంది? ఆప్షన్స్. A. హెడ్ పోస్ట్ మాస్టర్. B. స్టేట్ గవర్నమెంట్స్ ఓన్లీ. రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే. C. సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం. D. పోస్ట్మెన్. ఆన్సర్. C. సెంట్రల్ గవర్నమెంట్. సమాజంలో వచ్చే కొత్త మార్పులను బట్టి దేశ భద్రత దృష్ట్యా అవసరమైన ఏ వస్తువునైనా సరే నిషేధిత జాబితాలో ప్రొహిబిటెడ్ ఐటమ్స్ చేర్చే అత్యున్నత అధికారం కేంద్ర ప్రభుత్వానికే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. ట్రిక్. ఇండియా పోస్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఫైనల్ డెసిషన్ వాళ్లదే. చూశారుగా ఫ్రెండ్స్,
ఏ వస్తువులను పోస్టాఫీస్ ద్వారా పంపకూడదు, బ్యాటరీలు, కరెన్సీ, లాటరీలు అనే రూల్స్ పైన ప్రతి పాయింట్ ఇప్పుడు మీకు చాలా క్లియర్గా కవర్ అయ్యింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి మరియు మీ పోస్టల్ ఎగ్జామ్ గ్రూప్స్లో షేర్ చేయండి. మరిన్ని బెస్ట్ క్లాసెస్ కోసం ఇప్పుడే పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.